మనువాద పాపిష్టి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా యువత చైతన్య పోరాటం చేయాలని రాష్ట్ర నాయకులు ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఆరుమూళ్ల తిరుపతి అన్నారు. రామగుండం టౌన్ ముబారక్ నగర్ చౌరస్తాలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అనుబంధ ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా నాయకులు సమ్మెట తిరుపతి తల్లి బాలమ్మ సంతాప సభ నిర్వహించారు. మొదటిగా సమసమాజ స్థాపన కోసం పోరాడే పీవైఎల్ సంఘానికి జిల్లా నాయకుడిని అందించిన బాలమ్మకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ఈ సంతాప సభను ఉద్దేశించి పీవైఎల్ రాష్ట్ర నాయకులు ఆరుమూళ్ల తిరుపతి మాట్లాడుతూ, నేడు దేశంలో ఒక ప్రక్క రాకెట్ కంప్యూటర్ టెక్నాలజీ పెరుగుతుంటే పాపిస్టు మతోన్మత బీజేపీ ప్రభుత్వం మనువాదాన్ని పెంచి రాజకీయ లబ్ధి పొందాలని, గుడులు రామరాజ్యం నిర్మాణమని దేశంలోని యువతను మతం మత్తులో ముంచుతోందని, ఇందులో భాగంగానే దేవుళ్ళు, దెయ్యాలు, మాయలు, మంత్రాలని మూఢ విశ్వాసంతో ఒక చైతన్యం కాని యువ ఉన్మాది బాలమ్మను కిరాతకంగా 4 సంవత్సరాల క్రితం హత్య చేయడం జరిగిందని అన్నారు. నేడు ఆ ఉన్మాది నగునూరి నరేష్కు యావజ్జీవ కారాగార శిక్ష పడిందని, ఈ తీర్పుతో చట్టాలపై ప్రజలకు కొంతమేర నమ్మకం కుదిరిందన్నారు. ఇక్కడి స్థానిక ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారని అన్నారు. ఈ తీర్పు వెలువరించిన జడ్జి టి శ్రీనివాసరావు, పీపీటీ జ్యోతిరెడ్డికి కోర్టు పోలీస్ ఆఫీసర్లు సిహెచ్ వెంకటేశ్వర్లు, కె శంకర్లకు కుటుంబ సభ్యులు, హాజరైన నాయకులు, స్థానిక ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరు మల్లేష్, డివిజన్ నాయకులు పైడిపల్లి రమేష్, సమ్మెట తిరుపతి, దోలం సతీష్, ఈదునూరు బాబు, బొడ్డుపల్లి రామస్వామి, కుటుంబ సభ్యులు సమ్మెట అంజయ్య, మంజుల, శ్రావ్య, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.